ఈ మధ్య కాలంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ యాక్నే, మూడ్ స్వింగ్స్, పీసీఓఎస్ సింప్టమ్స్ ఎక్కువగా వింటున్నాము. ఒక న్యాచురల్ రెమెడీతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అదే సీడ్ సైక్లింగ్. సీడ్ సైక్లింగ్ హార్మోనల్ బ్యాలెన్స్ కి న్యాచురల్ గా సపోర్ట్ చేస్తుంది. మన మెన్స్ట్రల్ సైకిల్లో 2 ఫేజెస్ ఉంటాయి. పీరియడ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచి 14th డే వరకు అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఒక్కో స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఫేజ్ 2 అంటే 15th డే నుంచి 28th డే వరకు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు గింజలు ఒక్కో స్పూన్ చొప్పున తీసుకోవాలి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అంటే 2 నెలలకి 3 నెలలకి పీరియడ్స్ వచ్చేవాళ్ళు మూన్ సైకిల్ మెథడ్ ని ఫాలో అవ్వాలి. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు అవిసె గింజలు, గుమ్మడి గింజలు తీసుకోవాలి. తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు ప్రొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు తీసుకోవాలి. డైరెక్ట్గా తినలేనప్పుడు లైట్గా వేయించుకొని పొడి చేసుకొని స్మూదీస్, కర్డ్ లేదా సలాడ్స్లో కలుపుకొని తినొచ్చు. లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌడర్ చేసుకొని అన్నంలో ఫస్ట్ ముద్దలో కలుపుకొని తినొచ్చు. అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఈస్ట్రోజన్ బ్యాలెన్స్కి ఉపయోగపడతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఓవల్యూషన్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా యూజ్ అవుతుంది. నువ్వులు, ప్రొద్దుతిరుగుడు గింజలు ప్రొజెస్టిరాన్ హార్మోన్కి సపోర్ట్ చేస్తుంది. మూడ్ స్వింగ్స్, క్రాంప్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బోన్ హెల్త్కి కూడా మంచిది. ఈ సీడ్స్లో ఉండే మైక్రో న్యూట్రియంట్స్ లైక్ జింక్, విటమిన్ ఇ, సెలేనియం, కాల్షియం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ ఒమేగా 3 హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేయడమే కాకుండా హెయిర్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్ దశలో వచ్చే మూడ్ స్వింగ్స్, ఇన్ఫ్లమేషన్ అండ్ బాడీ పెయిన్స్ తగ్గించడానికి కూడా ఈ సీడ్ సైక్లింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కనీసం 4 నుండి 6 నెలల వరకు ఈ సీడ్ సైక్లింగ్ ట్రై చేయండి. రిజల్ట్స్ మీరే చూస్తారు. సివియర్ మెడికల్ కండిషన్స్ లేదా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి స్టార్ట్ చేయండి.